టైటిల్ వారణాసి, క్యారెక్టర్ నేమ్ రుద్ర అండ్ అలాగే మహేష్ బాబు ప్లే చేస్తున్న రోల్ రామ. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు మామ రాజమౌళి గారు? నైట్ వారణాసి అనే టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో వచ్చింది. అందులో ఏ హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే రాజమౌళి గారు ఇప్పటి వరకు టచ్ చేయని కొత్త కాన్సెప్ట్ ని ఈ మూవీలో టచ్ చేయబోతున్నారు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి సినిమాలంటేనే మౌలి, మౌలి అంటే మాయ. ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా ఆ రేంజ్ లో ఉంటది. ఇప్పటి వరకు రాజమౌళి గారి సినిమాలంటే యాక్షన్ ప్లస్ డివోషనల్ ప్లస్ ఫ్యాంటసీ కలుపున్న సినిమాలు చూసాం. కానీ రాజమౌళి గారు ఫస్ట్ టైం వారణాసి మూవీలో టైమ్ లైన్స్ ని కూడా కలపబోతున్నారు. వీడియో గ్లిమ్స్ లోనే చూపించాడు 512 సి, లైక్ అప్పుడు స్టార్ట్ అయిన స్టోరీని 2027 కి కనెక్ట్ చేస్తాడు అని చాలా మంది అనుకుంటున్నారు. అండ్ టీజర్ లో కూడా అదే కనిపించింది. అండ్ ముఖ్యంగా ఇందులో కూడా మధ్యలో త్రేతాయుగాన్ని కూడా తీసుకొచ్చాడు. అందులోనూ రామాయణంలోని అత్యంత కీలకమైన ఘట్టాన్ని కూడా చూపించబోతున్నారు అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈ గ్లిమ్స్ లో విజువల్స్ ఉన్నాయి మామ, వేరే రేంజ్ లో ఉన్నాయి అంతే. నిజంగానే ఈ గ్లిమ్స్ ని చూస్తుంటే గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్ కి అసలైన మీనింగ్ లా కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు ఈ గ్లిమ్స్ లో ముఖ్యంగా నోటీస్ అయింది ఏంటంటే అంటార్క్టికా రీజియన్ లో చూపించిన రోస్ ఐస్ అనే విజువల్ ని సూపర్ గా చూపించడం. అండ్ ఈ గ్లిమ్స్ ని ప్రతి ఒక్క ఫ్రేమ్ ని స్టాప్ చేసి చూస్తే ప్రతి ఒక్క ఫ్రేమ్ లో మహేష్ బాబు గారు ఉన్నారు. ప్రతి ఫ్రేమ్ లో మహేష్ బాబు గారిని ఎలా పెట్టావు జక్కన్, నువ్వు వేరే లెవెల్ అంతే. అండ్ అలాగే ఆఫ్రికాకి సంబంధించిన ఒక గుహని కూడా బాగా క్లారిటీగా చూపించారు. అండ్ రాజమౌళి గారు తీద్దాం అనుకున్న విజన్ కి, ఆయన ఇమాజినేషన్స్ కి, గ్లోబ్ ట్రోటర్ కి టైం ట్రావెల్ కూడా యాడ్ అయింది. కాబట్టి వారణాసితో సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్న సందేశం అయితే ఇచ్చేశాడు రాజమౌళి గారు. అండ్ వీటన్నిటితో పాటు ఈ గ్లిమ్స్ లో ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఒకప్పుడు అంటార్క్టికా అనే ఖండం మన ఇండియాతో కలిసి ఉండేదన్నమాట. అండ్ ఒకప్పుడు జరిగిన గ్లోబ్ చేంజెస్ కారణంగా అంటార్క్టికా ఇండియా వేరు వేరు అయిపోయింది. ఈ హిస్టారికల్ డేటా మొత్తాన్ని రాజమౌళి గారు మాతో ఆ గ్రాఫిక్స్ ని యూజ్ చేసి చూపిస్తే ఉంటది మామ థియేటర్ లో వేరే లెవెల్ అంతే. వీళ్ళు ఇదే గన రాజమౌళి గారు చేస్తే అఖండ భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత రాజమౌళి గారికి దక్కితే మామ. అండ్ ఆల్మోస్ట్ ఎక్కడో ఉన్న హాలీవుడ్ కూడా మన ఇండియా వైపు చూస్తుంది అనుకో, దానికి కారణం కూడా రాజమౌళి గారే. అండ్ వీళ్ళు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్ కి వెళ్తామో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి మామ.